సేంద్రియ ఎరువులు కూడా మనకు ఖచ్చితంగా పోషకాలు అనేవి అందిస్తూ ఉంటాయి. సో పూర్వం రైతులు అందరూ కూడా రాసాయనిక ఎరువులు లేనప్పుడు కేవలం సేంద్రియ ఎరువుల మీదే ఆధారపడేటోళ్ళు. సో అందులో ముఖ్యమైన ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు అని అంటే సో న్యాచురల్గా అంటే సహజంగా లభ్యమయ్యే ఆకుల నుంచి కానీ, తర్వాత పంట వ్యర్థాల నుంచి కానీ, మరియు ఈ పశువుల ఎరువుల నుంచి కానీ, లేదా గొర్రెల పెంట నుంచి కానీ, ఇట్లా దీనితో నుంచి తయారయ్యే ఎరువులనే మనం ఈ సేంద్రియ ఎరువులు అనేది అంటుంటాము. సో ఇందులో ఏంటంటే చాలా రకాలు అనేవి ఉంటాయి. సో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఈ పశువుల ఎరువు అంటే ఈ ఆవు నుంచి కానీ లేదా ఈ బర్రెల నుంచి కానీ వచ్చే ఈ పెంటని మనం ఈ ఎరువుగా మనం వాడవచ్చు అన్నమాట. సో ఉదాహరణకు ఈ పశువుల ఎరువు అనేది చూసినట్లయితే ఒక ఎకరానికి దాదాపుగా ఒక 4 నుంచి 5 టన్నులు ప్రతి ఎకరానికి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వేసుకోవాలంటే మనకు ఆఖరి దుక్కి దున్నే ముందు మనం ఈ ఎరువులని వేసుకున్నట్లయితే అది కూడా మనకు బాగా మాగిన ఎరువు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అదే కాకుండా మనకు ఈ గొర్రెల ఎరువు ఉంటుంది, తర్వాత మేకల ఎరువు ఉంటుంది, అట్లనే కోళ్ల ఎరువు కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ అంటే చాలా రకాల ఈ ఎరువులు అనేది మనకు ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థం అనేది ఎక్కువగా పెంచుతాయి. అంటే మన నేలల్లో చూసినట్లయితే మనకు ఈ భారతదేశం కానీ తెలంగాణలో కానీ ఈ సేంద్రియ కర్బనం అంటే మన నేలల్లో సేంద్రియ పదార్థం చాలా తక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులను వాడకుండా ఉండడం అనమాట. సో దీని ద్వారా ఏమైందంటే కేవలం 0.5 కంటే తక్కువగా ఈ సేంద్రియ కర్బనం అనేది మన నేలల్లో ఉండడం జరుగుతుంది. సో దీన్ని వేసుకోవడం ద్వారా ఈ సేంద్రియ ఎరువులు వేసుకోవడం వల్ల మనకు నేలలో మనకు ఉపయోగపడే అంటే బెనిఫిషియల్ ఉపయోగపడిగే ఈ సూక్ష్మ జీవులు అనేవి పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా సేంద్రియ ఎరువులని మనము రాసాయనిక ఎరువులతో కలిపి వాడుకునేందుకు ఎంతైనా అవసరం ఉంది.